2028 అక్టోబర్ కల్లా అమరావతిలో పరిపాలనా టవర్స్ అందుబాటులోకి వస్తాయని పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. జేఏడీ టవర్లో స్ట్రక్చరల్ స్టీల్ డయాగ్రిడ్ పనులను నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల నివాసాలకు వాటర్ లైన్ కనెక్షన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే వాటిని పూర్తి చేసి సాధారణ పరిపాలనా శాఖకు అప్పగిస్తామని తెలిపారు. మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు, 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలో యాక్చువల్గా జరుగుతాయి. జిఏడి టవర్ 47 అంతస్తులు ఉంటుంది, మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఒక వర్క్ వస్తే వర్క్ కావాల్సింటే మినిస్టర్తో పని ఉంటే సెక్రటరీ దగ్గరికి వస్తున్నారు. అదైన తర్వాత హెచ్ఓడిని కలవాల్సి ఉంటే మళ్ళీ మంగళగిరి లాంటి విజయవాడ లాంటి గుంటూరు పోతున్నారు. సో వాళ్ళకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా కోఆర్డినేషన్ కూడా ఉండదు. ఒకే దగ్గర ఉంటే ఎవరైనా పనులకు వచ్చినప్పుడు అక్కడే ఉండి చేసుకొని వెళ్ళగలరు. ఇవన్నీ కూడా 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది.